నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరిగిందో మనం చూసాం. మరి మ్యాచ్‌కి సంబంధించినటువంటి హైలైట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హలో ఆదిత్య, హౌ ఆర్ యూ? గుడ్. మీరెలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా మనం చూసాము. అండ్ 221 రన్స్‌ని కూడా చాలా సునాయాసంగా ముంబై ఇండియన్స్ ఛేదించడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? యాక్చువల్లీ ఐపీఎల్ అంటే మనం జనరల్‌గా మంచి ఎక్సైటింగ్ మ్యాచెస్ చూస్తాం. జస్ట్ సెకండ్ డేనే ముంబై వర్సెస్ కోల్కతా. యాక్చువల్లీ కోల్కతా అంత పెద్ద టోటల్ పెడుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ టీం అంత స్టేబుల్ గా లేదు. బట్ థ్యాంక్స్ టు అజింక్య రహానే అద్భుతంగా ఆడిండు. 70 odd రన్స్ స్కోర్ చేసిండు. మంచి స్ట్రైక్ రేట్ 190+, క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్ తో ఆడిండు. అండ్ 220 రన్స్ స్కోర్ చేసినా కూడా ముంబై ఆ రన్స్ ని చేజ్ చేసింది ఈజీగా, కంఫర్టబుల్ గా. అండ్ రోహిత్ శర్మ, మనం హిట్ మ్యాన్ అని పిలుచుకుంటాం రోహిత్ శర్మని, బట్ ఇప్పుడు చూస్తే హిట్ మ్యాన్ కాస్త ఫిట్ మ్యాన్ అయిండు. ఆ పుషప్స్ చేయడం మ్యాచ్ ముందు, ద వే హీ వాజ్ హిట్టింగ్ ద బాల్ మస్త్ ఎంజాయ్ చేసి ఉంటారు రోహిత్ శర్మ ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, ప్రాపర్ క్రికెట్ లవర్స్ అంతా కూడా. ఎక్కడ కూడా ముంబై చేజ్ ని కష్టంగా అవుతుందా అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. ఇద్దరు ఓపెనర్స్ రోహిత్ శర్మ, రికిల్టన్ ఇద్దరు కూడా 50 స్కోర్ చేశారు. ఇద్దరు కూడా 100+ రన్ పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరు అవుట్ కాకుంటే ఇద్దరు సెంచరీలు చేసే వాళ్ళు లాగా అనిపించింది. బట్ ఆన్ ది అదర్ సైడ్ కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చాలా వీక్గా కనిపించింది. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే అజింక్య రహానే కొంచెం ఇంజ్యూర్డ్ అయిండో తను ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత తను బయటకు వెళ్ళిన తర్వాత కోల్కతా లుక్ క్లూలెస్. అసలు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్సీ లేరు. ఉన్న క్యాప్టెన్ కాస్త బయట బౌండరీ బయట కూర్చున్నాడు. రింకు సింగ్ స్టాండ్ ఇన్ క్యాప్టెన్ లాగా వ్యవహరించాల్సి వచ్చింది. సో కోల్కతా ఈజ్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ ట్రబుల్స్. అండ్ వాంఖేడే స్టేడియం అనేది వీళ్ళకి ఎంతవరకు ప్లస్ అయిందండి అసలు? సో ఆబ్వియస్ గా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ముంబై సీజన్ 1 నుంచి అదే వాళ్ళకు హోమ్ గ్రౌండ్ గా ఉంది ముంబైకి. అండ్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఇదే స్టేడియంలో ఆడుతున్నారు, ఎస్పెషలీ హోమ్ మ్యాచెస్ లో. అండ్ వాన్ఖేడే అంటే హై స్కోరింగ్ మ్యాచెస్. మనం 2011 వరల్డ్ కప్ చూసినాం, చాలా వరకు ఐపీఎల్ ఫైనల్స్ చూసినాం. ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్ని కూడా అక్కడనే ఆడడం చూసినాం. అండ్ స్పెషలీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్, హార్దిక్ పాండ్యా కావచ్చు, ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కూడా అది హోమ్ గ్రౌండ్. తను ముంబైకి ఆడుతుంటాడు రంజీ ట్రోఫీలో. సో అన్ని రకాలుగా ముంబైకి అడ్వాంటేజ్ గా మారింది. జస్ప్రీత్ బుమ్రాకి అడ్వాంటేజ్ గా మారింది. ఒక హార్దిక్ పాండ్యా ఎక్కువ రన్స్ ఇచ్చిండు, ఒక ఓవర్లో 26 రన్స్ ఇచ్చిండు. బట్ అదర్వైజ్ హోమ్ అడ్వాంటేజ్ డెఫినెట్ గా ఏ టీమ్ కైనా ఉంటుంది. మొన్న ఆర్సీబీతో చూసినాం, ఆర్సీబీకి ఆ హోమ్ అడ్వాంటేజ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. వాళ్ళు కూడా 16th ఓవర్లోనే రన్స్ చేజ్ చేశారు. అక్కడ కూడా 200 రన్స్ ని చేజ్ చేశారు, ఇక్కడ 221 రన్స్ చేజ్ చేశారు. సో 200-220 రన్స్ ని కూడా ఈజీగా చేజ్ చేస్తున్నారు. బ్యాటింగ్ అంత కన్వీనియంట్ గా అయిపోయింది. బ్యాటర్స్ కూడా అంత ఇన్నోవేటివ్ గా ఆడుతున్నారు. సో హోమ్ అడ్వాంటేజ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీ టీమ్. అండ్ ముంబై ఇండియన్స్ కి దాదాపుగా 13 years తర్వాత ఫస్ట్ మ్యాచ్ విన్నింగ్ అనుకుంటా వాళ్ళు. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుందంటారా? 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు గెలవలే. ఇదే ఫస్ట్ టైం. వింటుంటాం కదండి పురాణాల్లో 14 ఏళ్ల వనవాసం తర్వాత వింటాం కదా, అట్లా 14 years తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతున్నారు. ఎప్పుడు కూడా గెలవలే. 2013 నుంచి కంటిన్యూస్ గా వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోతున్నారు. అండ్ మీన్ వైల్ మధ్యలో వాళ్ళు టోర్నమెంట్స్ కప్ గెలిచారు. 2019, 2020లో కన్సిక్యూటివ్ గా కప్స్ గెలిచారు. బట్ స్టిల్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూ వచ్చారు. ఇక్కడ రికార్డ్ బ్రేక్ అయింది. బట్ ఈ స్ట్రీక్ ని కంటిన్యూ చేసి కప్ గెలుస్తారా అంటే వాళ్ళ టీం చూస్తే, వాళ్ళ బ్యాలెన్స్ చూస్తే అంతే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మీకు టాప్ ఆర్డర్ నుంచి రోహిత్ శర్మ, రికిల్టన్ కాకుండా క్వింటన్ డి కాక్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ నిన్న ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడింది. తను ప్లేయింగ్ 11 లో లేడు. ఇండియాకి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ప్లేయింగ్ 11 లో లేడంటే ముంబై ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళకు ఉన్న బెంచ్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోండి. సో వాళ్ళకున్న ఫోబియా మొత్తం పోయిందంటారా? వాళ్ళకు అది దేవర్ టేకింగ్ ఇట్ ఈజీ. ఇన్ఫాక్ట్ వాళ్ళు అనుకుని ఉంటారు కొన్నిసార్లు ఏమైంది, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఆ తర్వాత బాగా ఆడుతుంది టీం అన్నట్టు. బట్ అవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఉంటాయి. ఐ థింక్ వీ హావ్ టు లుక్ అట్ ద టీమ్. చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది, బ్యాలెన్స్ తో ఉంది. దీపక్ చహర్ లాంటి ప్లేయర్ కూర్చున్నాడు. శార్దుల్ ఠాకూర్ ఆడిండు, 3 wickets తీసిండు. అండ్ దెన్ యూ హ్యావ్ బుమ్రా, హార్దిక్ పాండ్యా. సో టీమ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో కనిపిస్తుంది ముంబై ఇండియన్స్. అండ్ కేకేఆర్ ఓటమికి ప్రధానంగా బౌలింగ్ లోపాలు ఎక్కువగా ఉన్నాయనేది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలోను మ్యాచ్ తర్వాత ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? 100%. వాళ్ళకు హర్షిత్ రాణా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయిండు. అండ్ దెన్ వాళ్ళకు పతి రాణా అవైలబుల్ గా లేడు.
గ్రీన్ ఆడినా తను బౌలింగ్ చేయడానికి ఆస్ట్రేలియా తనకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ముఖేష్ లేడు, ఆకాష్ దీప్, నాట్ ముఖేష్, ఆకాష్ దీప్ కూడా ఇంజురీతోని రూల్డ్ అవుట్ అయింది. ముస్తఫిజుర్ ని వాళ్ళు ఆప్షన్ లో తీసుకున్నారు, బట్ ఇండియా బంగ్లాదేశ్ కు ఉన్న పరిస్థితుల వల్ల గవర్నమెంట్ తనని వదిలేయాలని చెప్తే బీసీసీఐ ఇన్స్ట్రక్ట్ చేయడంతో ఐపీఎల్ నుంచి తనని తీసేసి, సో వాళ్ళ మెయిన్ బౌలర్స్ వాళ్ళు ఎవరైతే వీళ్ళు మెయిన్ అనుకున్నారో వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వైభవ్ అరోరా వాజ్ బిట్ ఓకే కనిపించింది నిన్న. వైభవ్ అరోరా మినహాయిస్తే కార్తిక్ త్యాగి తను ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యిండు, వరుణ్ చక్రవర్తి టూ మనీ రన్స్ ఇచ్చిండు, సునీల్ నారాయణ్ టూ మనీ రన్స్ ఇచ్చిండు. సో బౌలింగ్ క్లియర్ గా చాలా చాలా వీక్ గా కనిపిస్తుంది కోల్కతాకి. అండ్ సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ కానీ వీళ్ళ గేమ్ మనం చూసాము. సో ఈ విన్నింగ్ లో వాళ్ళ ఇంపాక్ట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సో ఐ థింక్ ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరే మ్యాచ్ అంతా కంప్లీట్ గా వన్ సైడెడ్ చేసేసి, రోహిత్ శర్మ అండ్ రికిల్టన్. సూర్యకుమార్ వచ్చిండు, ఫస్ట్ బాల్ 6 కొట్టిండు, ఆ తర్వాత హీ ట్రై టు ఫినిష్ ద గేమ్ ఆఫ్ క్విక్లీ. తిలక్ వర్మ అయితే కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. ఎప్పుడైతే 2019 అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడుతున్నప్పుడే తనని ఆప్షన్ లో 1.5+ crores కి ముంబై తీసుకుంది. దాని తర్వాత నుంచి ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుంచి హీఈస్ ఆల్వేస్ ఇంప్రెసింగ్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. సో అందుకే తనని టీమ్ కంటిన్యూస్ గా తీసుకుంటుంది, రీటైన్ చేసుకుంటుంది. ఏషియా కప్ ఫైనల్లో చూసినాం, మొన్న వరల్డ్ కప్స్ లో చూసినాం. సో హీఈస్ ఆల్వేస్ ఎ రిలయబుల్ బ్యాటర్. సో ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ ఆడుతుంటాడు. మొన్న వరల్డ్ కప్ లో అయితే కొన్ని మ్యాచెస్ లో ఫినిషర్ గా కూడా వచ్చి అద్భుతంగా రన్స్ స్కోర్ చేసిండు. ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక్క మ్యాచ్ లో 300+ స్ట్రైక్ రేట్ తో రన్స్ కొట్టిండు. సో సూర్య, తిలక్, రోహిత్, క్వింటన్ డికాక్, రికిల్టన్, ఆ తర్వాత మీకు వేరే అందరూ నమన్దీర్, ఇట్లాంటి ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ముంబైకి. ఒకరు కాకుండా ఒకరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. 4 క్యాప్టెన్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ క్యాప్టెనే, వరల్డ్ కప్ అందించిండు. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెనే, వరల్డ్ కప్ అందించిండు. హార్దిక్ పాండ్యా క్యాప్టెనే, అంతకుముందు ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కి క్యాప్టెన్సీ చేసుకుంటూ తను టైటిల్ అందించిండు. మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, న్యూజిలాండ్ కి క్యాప్టెన్, మొన్న వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కి. ఇంతమంది క్యాప్టెన్స్ ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రూవెన్ క్రికెటర్ ముంబై ఇండియన్స్ లో. అండ్ ఈ విన్నింగ్ లో మనం ఇంకో ఇద్దరు గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకటి రోహిత్ శర్మ గురించి అండ్ కిషన్ గురించి. సో వీళ్ళిద్దరిలో ఈ విన్నింగ్ లో ఎవరు విన్నరు అంటే ఏం చెప్తారు సార్? శార్దుల్ ఠాకూర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది, ఎందుకంటే త్రీ వికెట్స్ తీసిండు, ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీసిండు. వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిన టైంలో కూడా తను వికెట్స్ తీసిండు, ఇంపార్టెంట్ వికెట్స్. అవి కూడా ఓపెనర్ వికెట్స్ ని బ్రేక్ చేయడం కావచ్చు, తర్వాత ఇంపార్టెంట్ టైమ్స్ లో వికెట్స్ బ్రేక్ చేయడం కావచ్చు. బికాస్ బౌలర్స్ ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, రోహిత్ శర్మ చేజ్ చేసుకుంటే రన్స్ కొట్టిండు, బట్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శార్దుల్ ఠాకూర్. మనకు అనిపించచ్చు వాళ్ళు 220 రన్స్ కొట్టారు కదా, మిగతా మంచి మంచి కాంపిటేటివ్ టోటల్ కదా అనిపించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ముంబై లాంటి బౌలింగ్ కనుక నిన్న కేకేఆర్లో ఉండి ఉంటే మనం ఇంకా కాంపిటేటివ్ క్రికెట్ చూస్తుంటే, ఇంకా ఫైటింగ్ క్రికెట్ చూస్తుండే. మీరు ముస్తఫిజుర్ రెహమాన్ ఉండి, పతిరానా ఉండి, హర్షిత్ రాణా ఉండి, ఆకాష్ దీప్ ఉండి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుండే. వాళ్ళ బౌలింగ్ కంప్లీట్ గా వీక్ గా కనిపించింది కాబట్టి 221 టార్గెట్ చాలా ఈజీ అయిపోయింది ముంబైకి. ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ గురించి. సో ఆయన ఫినిషింగ్ ఎలా అనిపించింది అసలు? ఐ థింక్ హార్దిక్ ప్రూవెన్ క్రికెటర్, దాంట్లో డౌటే లేదు. వరల్డ్ కప్స్ లో చూసినాం, మంచి బ్యాటింగ్ చూసినాం. 2024 వరల్డ్ కప్ లో చూసినాం, ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేసుకుంటూ వెస్టిండీస్ లో జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా మీద, అండ్ కొన్ని బయలాటరల్ సిరీస్లలో చూసినాం, కొన్ని మ్యాచెస్లో ముంబై ఇండియన్స్కి ఆడుకుంటూ చూసినాం. ఎస్పెషలీ గుజరాత్ టైటన్స్ని ఒక సీజన్లో ఫస్ట్ సీజన్లోనే ఫైనల్కి వెళ్ళి కప్ గెలిచినారు, ఇంకో సీజన్లో ఫైనల్కి వెళ్ళినారు. సో ఈజ్ అ వండర్ఫుల్ క్రికెటర్, జెమ్ ఆఫ్ క్రికెటర్. మనకు తను బయట ఏం చేస్తున్నాడని మనకు అనవసరం. వీఆర్ స్టికింగ్ టు క్రికెట్ వరకు హీఈస్ ఫెంటాస్టిక్, దాంట్లో డౌటే లేదు. ఓకే, అండ్ ఈ మ్యాచ్ విన్నింగ్ తర్వాత కాయిన్ కి 2 sides ఉన్నట్టు విన్నర్స్ గురించి, మ్యాచ్ గురించి, ఆటగాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో ఇంకొకటి కూడా ఎక్కువగా వినిపిస్తుంది. టాస్ విషయంలో అక్కడ ఏదో జరిగింది, కెమెరా ఎందుకు అటువైపు తిప్పలేదు, అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఒకటి ఎక్కువగా వినిపిస్తుంది. అది క్వైట్ కామన్, చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కొన్నిసార్లు టెక్నికల్ మిస్టేక్స్ ఉంటాయి, టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. చాలా మంది అంటున్నారు ముంబై ఇండియన్స్ కాబట్టి ముఖేష్ అంబానీ ఎంతైనా మేనేజ్ చేయగలుగుతాడు అంటున్నాడు, కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే అంత హై స్టాండర్డ్ లో, అంత హై స్టేక్స్ ఉన్న దాంట్లో ఇప్పుడు ముఖేష్ అంబానీ చెప్పినట్టు కోల్కతా ఎందుకు వినాలి, లేదంటే ముఖేష్ అంబానీ చెప్పినట్టు వేరే టీమ్స్ ఎందుకు వింటాయి? వినో, ఇట్ ఈస్ జస్ట్ ద టెక్నికల్ ఎర్రర్ జరగవచ్చు. లేదంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అరే ఏంది అందరికి మంచి జరుగుతుంది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. ముంబై ఇండియన్స్ ఆడుతున్నప్పుడే టెక్నికల్ ఎర్రర్ రావచ్చు, కొన్నిసార్లు టైల్స్ అన్నప్పుడు హెడ్స్ లా వినిపించడం కావచ్చు. బికాస్ స్టేడియంలో ఆ టాస్ టైంలో మీరు క్యాప్టెన్స్ నిలబడ్డప్పుడు, దట్ టు ఐపీఎల్లో, ఆ వాయిస్కి మీకు అక్కడ ఉన్న మోడరేటర్కి ఏం వినిపించదు, క్యాప్టెన్స్కి ఏం వినిపించదు సరిగా.
లేదంటే మ్యాచ్ రెఫరీకి ఏం సరిగా వినిపించదు. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి. కొన్నిసార్లు మీరు హెడ్స్ అని చెప్పినప్పుడు మ్యాచ్ రెఫరీకి అది సరిగా వినిపించకపోవచ్చు. సో అందుకే హీల్ ఆస్క్ దెమ్ ట్వైస్ మీరేం చెప్పారని చెప్పి. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ నిన్నటి మ్యాచ్ లో పెద్దగా నాకైతే అది ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే అంత పర్ఫెక్ట్ గానే జరిగింది. గతంలో జరిగినటువంటి కొన్ని విమర్శలు కూడా ఇప్పటికే చాలా మంది క్రికెట్ అభిమానులు ఎక్స్ వేదిక్ గా మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మీద గతంలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అవును, ఐ థింక్ అవన్నీ నార్మల్. మనం సోషల్ మీడియాలో ఏముందండి, మనకు సోషల్ మీడియా అకౌంట్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, స్నాప్, ఇంకెన్నెన్నో ఉన్నాయి. మనకు నచ్చింది మనం చెప్తుంటాం. అట్లనే చాలా మంది చెప్తుంటారు. ముంబై హేటర్స్ చెప్పొచ్చు, లేకుంటే ఒక టీమ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకో టీమ్ కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. నాకైతే అక్కడ ఏం పెద్దగా కనిపించలేదు. వెన్ దెర్ ఇస్ నో క్లియర్ ఎవిడెన్స్ వీ షుడ్ కీప్ అవర్ మౌత్ షట్. మనకు తెలియంది మనం చెప్పలేను. కాకపోతే సోషల్ మీడియాలో పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. మై క్వశ్చన్ టు ఆల్ దోస్ పీపుల్ ఈజ్, ముంబై ఇండియన్స్ చెప్తే వేరే టీమ్స్ ఎందుకు వింటాయి? వాళ్ళ బ్రాండ్ వాల్యూని పడగొట్టుకుంటారా? ముంబై ఇండియన్స్ చెప్పినట్టు విని మేమే టాస్ గెలిచినాం మాకు బౌలింగ్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు వింటారా? నో. సింపుల్, దేర్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా, క్రికెట్ కామెంటేటర్ గా వన్ వర్డ్ అబౌట్ ముంబై ఇండియన్స్ అంటే ఏం చెప్తారు? ఫెంటాస్టిక్ టీమ్. ముంబై ఇండియన్స్ అంటే వన్ ఫ్యామిలీ అని వాళ్ళు ఎట్లయితే అంటారో, ముంబైలో ప్రతి ఒక్క ప్లేయర్, ఆడిన ప్లేయర్ మళ్ళీ వేరే టీంకి వెళ్ళడానికి ఇష్టపడాడు. అంత పర్ఫెక్ట్గా ప్లేయర్స్ని చూసుకుంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాచ్ గెలవాలి, టోర్నమెంట్స్ గెలవాలి, కప్స్ గెలవాలి. బట్ ఆన్ ది అదర్ సైడ్ వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరిని. అందుకే ముంబై, చెన్నై ఈ రెండు టీమ్స్లో ప్లేయర్స్ ఉండడానికి చాలా ఇష్టపడుతుంటారు. సో ఫెంటాస్టిక్ టీమ్. ఎస్. సో క్రికెట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలో మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.